I am going to explain about low productivity in Indian agriculture system. భారతదేశ ఆర్థిక వ్యవస్థ లోపల వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత మరియు దాని కారణాలు, దాని పర్యవసానాలని గురించి నేను ఈరోజు మీకు వివరించదలుచుకున్నాను. ఈ అల్ప ఉత్పాదకత సమస్య భారతదేశ ఆర్థిక వ్యవస్థ లోపల అనేక రకాల సమస్యలకు కూడా దారితీస్తుంది. కాబట్టి ఇది అర్థశాస్త్ర విద్యార్థులుగా అవగాహనకు తప్పనిసరి అంశం. అల్ప ఉత్పాదకత అనగా ఏమిటి అనేది మనం ప్రప్రథమంగా పరిశీలించవలసినటువంటి అంశం. సగటున 1 హెక్టారుకు ఎన్ని క్వింటాల ధాన్యం ఉత్పత్తి అవుతుందో తెలియజేయడాన్నే మనం ఉత్పాదకత అని చెప్పుకుంటాం. అయితే సగటున 1 హెక్టారుకు ఉత్పత్తి చేయబడేటువంటి ధాన్యం పరిమాణము చాలా తక్కువగా ఉన్నట్లయితే దానిని మనం అల్ప ఉత్పాదకత సమస్య అని చెప్పని అభివర్ణించుకోవచ్చు. భారతదేశం ఈ అల్ప ఉత్పాదకత సమస్యను ప్రధానంగా ఎదుర్కొంటుంది. ముఖ్యంగా మనం అభివృద్ధి చెందిన దేశాల వ్యవసాయ రంగంతో పోల్చుకుని చూసుకున్నప్పుడు ఆయా దేశాలలో సగటున 1 హెక్టారుకు ఉత్పత్తి చేయబడేటువంటి దిగుబడి కంటే భారతదేశంలో ఉత్పత్తి చేయబడేటువంటి దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. అందువలన మనం భారతదేశం లోపల వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్య ప్రధానంగా ఉంది అనేటువంటి విషయాన్ని అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే భారతదేశం లోపల అల్ప ఉత్పాదకత సమస్య ఏ స్థాయిలో ఉంది అనేటువంటి విషయాన్ని పరిశీలించడానికి మనకు ఒక పట్టిక తెలియజేసినటువంటి గణాంక వివరాలను పరిశీలించడం అవసరం. ఈ పట్టిక తెలియజేసినటువంటి గణాంక వివరాల ప్రకారంగా మనం పరిశీలన చేసినట్లయితే ఆయా ధాన్యాలు వాటి దిగుబడి భారతదేశంలో ఎలా ఉంది, ఇతర దేశాలలో ఎలా ఉంది అనేది తెలియజేయబడుతుంది. ముఖ్యంగా ఆ ధాన్యం విషయం లోపల ప్రపంచంలో ప్రథమ స్థానం ఆక్రమిస్తున్నటువంటి దేశం యొక్క ఉత్పాదకత ఎలా ఉంది అనేది చూసుకొని దానితో భారతదేశం యొక్క ఉత్పత్తిని ఈ పట్టిక ద్వారా మనము తెలియజేసుకోవటం జరుగుతుంది, పోల్చుకోవటం జరుగుతుంది. 2000-2001 సంవత్సరానికి సంబంధించినటువంటి గణాంక వివరాల ఆధారంగా ఈ పట్టిక రూపకల్పన చేయబడింది. ఇందులో 1 హెక్టారుకు క్వింటాలలో ఆయా పంటల విషయం లోపల దిగుబడి ఎలా ఉంది అనేటువంటి విషయం కూడా తెలియజేయబడుతుంది. ముఖ్యంగా పంటల్ని మనం 2 రకాలుగా వర్గీకృతం చేసుకుంటాము. 1 ఆహార పంటలు, 2 ఆహారేతర పంటలు. ఆహార పంటలు విషయం లోపల అల్ప ఉత్పాదకత సమస్య ఎలా ఉంది, ఆహారేతర పంటల విషయం లోపల అల్ప ఉత్పాదకత సమస్య ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేయడం జరుగుతుంది. ఆహార పంటల విషయంలో ప్యాడీ అనగా వరి విషయం లోపల ఉత్పాదకత సమస్య ఎలా ఉంది అనేది మనం పరిశీలన చేద్దాం. వరి విషయంలో భారతదేశము హెక్టారుకు 19.13 క్వింటాల ధాన్యాన్ని ఉత్పత్తి చేయగలుగుతుంది. మరి ప్రపంచంలో వరిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశము ఈజిప్టు దేశం లోపల హెక్టారుకు 88.80 క్వింటాల వరి ఉత్పత్తి చేయబడుతుంది. అంటే 88.80 క్వింటాల వరి కంటే 19.13 క్వింటాల వరి ఉత్పత్తి చాలా తక్కువ. కాబట్టి వరి విషయం లోపల ఈజిప్టు దేశంతో పోల్చినట్లయితే భారతదేశం లోపల అల్ప ఉత్పాదకత సమస్య ప్రధానంగా ఉంది అనేటువంటి విషయము మనకి బోధపడుతుంది. అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి ఆహార పంట గోధుమ. భారతదేశంలో ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రధానమైనటువంటి ఆహార పంటగా మనం గోధుమను అభివర్ణించుకుంటాము. గోధుమ విషయం లోపల భారతదేశము
ఏ విధమైనటువంటి ఉత్పాదకతను కలిగి ఉంది అనేది కూడా మనం పరిశీలిద్దాము. అదేవిధంగా ప్రపంచంలో గోధుమను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి బ్రిటన్ లోపల ఉత్పాదకత ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకొని దానితో భారతీయ ఉత్పత్తిని పోల్చి చూద్దాము. భారతదేశం లోపల గోధుమ హెక్టారుకు 27.43 క్వింటాళ్ళు ఉత్పత్తి చేయబడుతుంది. మరి ప్రపంచం లోపల అత్యధికంగా గోధుమను ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశము బ్రిటన్లో హెక్టారుకు 80.50 క్వింటాళ్ళ గోధుమలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. దీంతో పోల్చుకున్నప్పుడు అంటే 80.50 క్వింటాలతో పోల్చుకున్నప్పుడు మనం ఉత్పత్తి చేసేటువంటి 27.43 క్వింటాళ్ళ గోధుమలు చాలా తక్కువ. కాబట్టి గోధుమల విషయం లోపల కూడా మనం అల్ప ఉత్పాదకత సమస్యను ప్రధానంగా కలిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఈ గణాంక వివరాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా ఆహార పంట విషయంలో మరొక ముఖ్యమైనటువంటి పంట మెయిజ్. మెయిజ్ అనగా మొక్కజొన్న విషయం లోపల భారతదేశం యొక్క ఉత్పత్తి ఎలా ఉంది, అదేవిధంగా మొక్కజొన్నను ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశము ఇటలీలో ఉత్పత్తి ఎలా ఉంది అనేది మనకు ఈ పట్టిక తెలియజేస్తుంది. ఈ పట్టిక ఆధారంగా మన యొక్క ఉత్పత్తిని ఇటలీ యొక్క ఉత్పత్తితో పోల్చుకొని మనం ఏ స్థాయిలో ఉన్నాము అనేది కూడా పరిగణలోకి తీసుకోవడానికి వీలవుతుంది. భారతదేశం లోపల హెక్టారుకు 18.40 క్వింటాల యొక్క మొక్కజొన్న ఉత్పత్తి చేయబడుతుంది. మరి మొక్కజొన్న విషయం లోపల ప్రపంచంలో ప్రథమ స్థానాన్ని కలిగి ఉన్నటువంటి ఇటలీలో 96.50 క్వింటాళ్ళు పర్ హెక్టార్ ఉత్పత్తి చేయబడుతుంది. కాబట్టి 96.50 క్వింటాళ్ళు పర్ హెక్టార్తో పోల్చుకున్నప్పుడు 18.40 క్వింటాళ్ళు పర్ హెక్టార్ అనేది చాలా తక్కువ ఉత్పత్తి. కాబట్టి మొక్కజొన్న విషయం లోపల కూడా భారతదేశము అల్ప ఉత్పాదకత సమస్యను ప్రధానంగా కలిగి ఉంది అనేటువంటి విషయము మనకి విదితమవుతుంది. ఈ విధంగా మనం పరిశీలన చేస్తే ఆహార పంటల్లో అయినటువంటి అంటే ప్రధాన ఆహార పంటలైనటువంటి వరి, గోధుమ, మొక్కజొన్న విషయం లోపల మనం ఆయా పంటలను అత్యధికంగా ఉత్పత్తి చేసేటువంటి దేశాలతోటి పోల్చుకొని చూసినప్పుడు చాలా తక్కువ ఉత్పత్తి చేస్తున్నాము అనేటువంటి విషయము విదితమవుతుంది. మనం ఆయా పంటల విషయంలో అల్ప ఉత్పాదకత సమస్యను కలిగి ఉన్నాము అని చెప్పటంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు. అదేవిధంగా వాణిజ్య పంటల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వాణిజ్య పంటలలో అత్యంత ప్రధానమైనటువంటి పంటలు షుగర్ కేన్ మరియు గ్రౌండ్ నట్ మరియు కాటన్ మరియు జూట్. అంటే చెరకు, వేరుశెనగ, ప్రత్తి, జనుము ఈ పంటల విషయం లోపల భారతదేశం యొక్క ఉత్పత్తి ఎలా ఉంది, అదేవిధంగా ఈ పంటల్ని అధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి ఆయా ప్రపంచ దేశాల యొక్క ఉత్పత్తి పరిమాణం ఎలా ఉంది తెలుసుకొని దానితో మనం పోల్చుకొని మనం ఎలా అల్ప ఉత్పాదకత సమస్యను ఎదుర్కొంటున్నాము అనేది పరిశీలన చేయడానికి వీలవుతుంది. ఈ పంటలలో షుగర్ కేన్ అంటే చెరుకును మనం పరిశీలన చేసినట్లయితే చెరుకు విషయం లోపల భారతదేశంలో హెక్టారుకు చెరుకు దిగుబడి 680 క్వింటాళ్ళు. అదే చెరుకును ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశము ఈజిప్టులో హెక్టారుకు 1190 క్వింటాల్ పర్ హెక్టార్ ఉత్పత్తి చేయబడుతుంది. అంటే ఈజిప్టులో చెరకు ఉత్పత్తితోటి పోల్చుకొని చూసినప్పుడు భారతదేశం లోపల చెరకు ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. కాబట్టి చెరకు విషయం లోపల మనము అల్ప ఉత్పాదకత సమస్యను ఎదుర్కొంటున్నాము అనేటువంటి విషయాన్ని అవగతం చేసుకోవచ్చు. అదేవిధంగా మరొక వాణిజ్య పంట గ్రౌండ్ నట్ అంటే వేరుశెనగ విషయం లోపల భారతదేశంలో హెక్టారుకు 9.20 క్వింటాల వేరుశెనగ ఉత్పత్తి చేయబడుతుంది. మరి అదే వేరుశెనగ అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రపంచంలోని మరో దేశము యుఎస్ఏలో హెక్టారుకు 30.40 క్వింటాల వేరుశెనగ ఉత్పత్తి చేయబడుతుంది. అంటే 30.40 క్వింటాళ్ళు పర్ హెక్టార్ తోటి పోల్చుకున్నప్పుడు 9.20 క్వింటాళ్ళు పర్ హెక్టార్ అనేది చాలా తక్కువ. కాబట్టి
వేరుశనగ విషయం లోపల భారతదేశము అల్ప ఉత్పాదకత సమస్యను ఎదుర్కొంటుంది అనేటువంటి విషయము మనకి ప్రస్ఫుటం అవుతుంది. అదేవిధంగా మరొక వాణిజ్య పంట కాటన్. కాటన్ విషయంలో భారతదేశం లోపల ఉత్పత్తి హెక్టారుకు 2 క్వింటాళ్ళు మాత్రమే. కానీ కాటన్ను అంటే ప్రత్తిని ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశము ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలో హెక్టారుకు కాటన్ 12.70 ఉత్పత్తి చేయబడుతుంది. అంటే 12.70 క్వింటాళ్ళ పర్ హెక్టార్తో పోల్చుకున్నప్పుడు 2 క్వింటాల్ పర్ హెక్టార్ అనేది చాలా తక్కువ. కాబట్టి భారతదేశము ప్రతి విషయం లోపల కూడా అంటే కాటన్ విషయం లోపల కూడా అల్ప ఉత్పాదకత సమస్యను ప్రధానంగా కలిగి ఉంది అనేటువంటి విషయము మనకు తేటతెల్లమవుతుంది. అదేవిధంగా మరొక వాణిజ్య పంట జనుము. దీన్ని మనం జూట్ అంటాం. జూట్ లేదా జనుము విషయంలో భారతదేశంలో ఉత్పత్తి హెక్టారుకు 20 క్వింటాళ్ళు మాత్రమే. అదే జనుమును ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశము చైనా. చైనాలో హెక్టారుకు 25.20 క్వింటాళ్ళు ఉత్పత్తి చేయబడుతుంది. Whenever you compare with the productivity of China, India is facing the problem of low productivity in the matter of jute. కాబట్టి మనం ఆహార పంటల విషయం లోపల ఆహారేతర పంటల విషయం లోపల భారతదేశము ప్రపంచంలో ఆయా పంటల్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాలతోటి పోల్చుకున్నప్పుడు అల్ప ఉత్పాదకత సమస్యను ఎదుర్కొంటుంది అనేటువంటి విషయము ఈ పట్టిక ద్వారా మనకు ప్రస్ఫుటమవుతుంది. కాబట్టి ఈ అల్ప ఉత్పాదకత సమస్య భారతదేశం లోపల ప్రధానంగా ఉంది. అంటే భారతదేశము ప్రయత్నం చేస్తే ఇంకా తన యొక్క ఉత్పత్తి పరిమాణాన్ని చాలా మేరకు పెంచుకోవడానికి వీలవుతుంది అనేటువంటి విషయాన్ని ఈ పట్టిక ద్వారా మనం గమనించవచ్చు. అంటే భారతదేశం లోపల వ్యవసాయంలో ఆధునికీకరణను ప్రవేశపెట్టి తర్వాత ఆధునిక పరిశోధనా పద్ధతుల్ని అవలంబించి ఇంకా అనేక రకాల చర్యల్ని తీసుకొని ఉత్పత్తి కొనసాగించినట్లయితే మనం ప్రపంచంలో అత్యధిక పరిమాణంలో ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాల స్థాయికి ఎదగడానికి అవకాశాలు ఇంకా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈ పట్టిక ప్రస్తుతం చేస్తుంది. అయితే భారతదేశము మరి ఈ స్థాయికి చేరాలి అని అంటే ప్రప్రథమంగా మనం చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే మన వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకతకు దారితీస్తున్నటువంటి కారణాలు ఏమిటో పరిశీలించాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం కారణాలను గనక పరిపూర్ణంగా అవగాహన చేసుకున్నట్లయితే ఆ తర్వాత ఆ కారణాలని తొలగించడం ద్వారా ఈ అల్ప ఉత్పాదకత సమస్యను అధిగమించడం అనేది సులభతరం అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం ఇప్పుడు అల్ప ఉత్పాదకత సమస్యకు దారితీస్తున్నటువంటి కారణాలు ఏమిటి, అవి ఏ విధంగా అల్ప ఉత్పాదకతకు దారితీస్తున్నాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాము. భారతదేశం లోపల వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్యను ప్రభావితం చేస్తున్నటువంటి కారణాలను మనం ప్రధానంగా 3 రకాలుగా వర్గీకృతం చేసుకోవచ్చు. అందులో ఒకటి జనరల్ కాజెస్, 2 ఇన్స్టిట్యూషనల్ కాజెస్, 3 టెక్నికల్ కాజెస్. అంటే ఈ 3 ప్రధాన కారణాలను ఒకటి సాధారణ కారణాలుగా, 2 వ్యవస్థాపూర్వక కారణాలుగా, 3 సాంకేతిక కారణాలుగా మనం వర్గీకృతం చేసుకోవచ్చు. సాధారణ కారణాలు అనగా భారతదేశం లోపల వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్య ఏర్పడటానికి దారితీసేటువంటి సర్వసాధారణమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అటువంటి పరిస్థితుల్ని మనం సర్వసాధారణమైనటువంటి కారణాలుగా అభివర్ణించుకుంటాం. అదేవిధంగా వ్యవస్థాపరంగా భారతదేశం లోపల అల్ప ఉత్పాదకత సమస్యకు దారితీస్తున్నటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వ్యవస్థాపూర్వక కారణాలుగా మనం అభివర్ణిస్తాం. అదేవిధంగా భారతదేశంలో సాంకేతిక పరమైనటువంటి అనేక రకాల సమస్యలు వ్యవసాయ రంగంలో ఉత్పత్తి తక్కువగా ఉండడానికి దోహదపడుతున్నాయి. అటువంటి సమస్యలన్నింటినీ కూడా మనము
సాంకేతిక కారణాలుగా వర్గీకృతం చేస్తాము. ఈ రకంగా మనం భారతదేశంలో వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్యకు దారితీస్తున్నటువంటి కారణాలని వర్గీకృతం చేసుకొని సమగ్రంగా పరిశీలన చేయడం జరుగుతుంది. ఆ పరిశీలనలో భాగంగా మనం ప్రప్రథమంగా జనరల్ కాజెస్ అంటే సాధారణ కారణాలు ఏమిటి, అవి ఏ విధంగా ఈ అల్ప ఉత్పాదకత సమస్యను ప్రభావితం చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాము. భారతదేశంలో వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకతను ప్రభావితం చేసేటువంటి జనరల్ కాజెస్ 4 రకాలుగా వర్గీకృతం చేయబడ్డాయి. అందులో ఏ అంటే 1 ప్రెషర్ ఆఫ్ పాపులేషన్ అంటే జనాభా ఒత్తిడి. 2 బ్రిటిష్ పాలసీ అంటే బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించినటువంటి పాలసీ విధానాలు. 3 డిస్కరేజింగ్ రూరల్ కండిషన్స్ అంటే గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి నిరాశాపూరితమైనటువంటి పరిస్థితులు. తర్వాత 4 ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రా అంటే అవస్థాపన సౌకర్యాల యొక్క కొరత. ఈ 4 కారణాలు భారతదేశం లోపల వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకతకు దోహదం చేసినటువంటి సాధారణ కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. వీటిని అంశాల వారీగా పరిశీలన చేద్దాము. ప్రప్రథమంగా మనం భారతదేశంలో జనాభా సమస్య ఎలా వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకతకు దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని పరిశీలిద్దాం. భారతదేశంలో జనాభా బాగా పెరుగుతున్నటువంటి మాట మనందరికీ తెలుసు. జనాభా విషయం లోపల మనము ప్రపంచంలో 2వ స్థానాన్ని ఆక్రమిస్తున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఆస్ట్రేలియా ఖండంలో ఉన్నటువంటి జనాభాకు సమానమైనటువంటి జనాభా భారతదేశంలో జన్మిస్తున్నారు అనేటువంటి అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా భారతదేశం లోపల జనాభా పరంగా ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో జనసాంద్రత కూడా అత్యధికంగా ఉన్నటువంటి విషయము మనందరికీ తెలుసు. అయితే ఈ విషయాలన్నీ కూడా జనాభా సమస్య యొక్క తీవ్రతను తెలియజేస్తాయి. ముఖ్యంగా జనాభా సమస్య తీవ్రత గురించి మాట్లాడుకునేటువంటి సందర్భం లోపల మనం నెహ్రూ గారి మాటల్ని ఉటంకించుకోవటము చాలా సమంజసంగా ఉంటుంది. 1950వ సంవత్సరంలో భారతదేశం లోపల జనాభా 36 కోట్లు. 36 కోట్ల జనాభా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా సమస్యగా తయారవుతుంది అనేటువంటి విషయంలో నెహ్రూ మాట్లాడుతూ భారతదేశంలో జనాభా సమస్య ఒక సమస్య కాదు, అది 36 కోట్ల సమస్యల యొక్క సమ్మిళితము అని అభివర్ణించడం జరిగింది. మరి ఇవాళ భారతదేశంలో జనాభా దాదాపుగా 130 కోట్లకు చేరింది. అందువలన ఇప్పుడు జనాభా సమస్య గురించి నెహ్రూ మాటల్ని అన్వయించుకున్నట్లయితే ఇప్పుడు జనాభా సమస్య ఒక సమస్య కాదు, అది 130 కోట్ల సమస్యల యొక్క సమ్మిళితంగా మనం అభిప్రాయపడవచ్చు. ఈ రకంగా పెరుగుతున్న జనాభా భారతదేశం లోపల అనేక రకాల సమస్యల్ని సృష్టిస్తుంది. అయితే భారతదేశం లోపల ముఖ్యంగా వ్యవసాయ రంగం మాత్రమే ప్రధానమైనటువంటి ఉపాధి వనరుగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో పెరుగుతున్న జనాభాకు ఉపాధి అవకాశాలని చూపించే స్థాయిలో అటు పారిశ్రామిక రంగం కానీ, మరొక వైపున తృతీయ రంగం కానీ, ఇంకా ఇతర ఏ రంగాలు కానీ అభివృద్ధి చెందకపోవడం అనేది శోచనీయము. అందువలన ఏ రంగాలు ఉపాధి అవకాశాలని మరింతగా కల్పించలేకపోవడం దృష్ట్యా భారతదేశంలో పెరుగుతున్న జనాభా వాళ్ళ ఉపాధి అవకాశాల కోసం గాను ప్రత్యక్షంగాను పరోక్షంగాను వ్యవసాయ రంగం మీద ఆధారపడుతూ జీవితాల్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. అందువలన భారతదేశం లోపల జనాభా ఒత్తిడి వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉంది. వ్యవసాయ రంగంలో జనాభా ఒత్తిడి ఎక్కువగా ఉండడం అనే దానిని మనం ప్రచన నిరుద్యోగంగా కూడా అభివర్ణించుకోవచ్చు. ప్రచన నిరుద్యోగము అంటే జనాభా అవసరానికి మించి ఆధారపడటము. ముఖ్యంగా వ్యవసాయ రంగం లోపల అవసరానికి మించిన శ్రామికులు ఆ పనిలో నిమగ్నమైనట్లయితే దానిని మనం ప్రచన నిరుద్యోగము అంటాము. ప్రచన నిరుద్యోగులు ఆ పనిని చేసినా చేయకున్నా వచ్చేటువంటి ఉత్పత్తిలో మార్పు ఏమీ ఉండదు. అందువలన ప్రచన నిరుద్యోగం ఎక్కువగా ఉండటం అనేది మనం చూస్తూ ఉన్నాము. ప్రచన నిరుద్యోగంతో పాటుగా ఇంకా ఋతు సంబంధమైన నిరుద్యోగము, తర్వాత పాక్షిక నిరుద్యోగం వంటి అనేక రకాల నిరుద్యోగాలు కూడా భారతదేశంలో వ్యవసాయ రంగంలో తాండవిస్తాయి.
ఈ రకంగా ప్రచ్ఛన్న నిరుద్యోగము, పాక్షిక నిరుద్యోగము, ఋతు సంబంధమైన నిరుద్యోగం లాంటి నిరుద్యోగాలన్నీ కూడా భారతదేశంలో వ్యవసాయ రంగంలో మనకు కనిపించడానికి ప్రధాన కారణము భారతదేశంలో జనాభా పెరగటము అనేటువంటి విషయము మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఉంది. అదేవిధంగా భారతదేశం లోపల అల్ప ఉత్పాదకత సమస్యకు దారితీస్తున్నటువంటి మరొక సాధారణ కారణము బ్రిటిష్ వలస విధానం. భారతదేశము దాదాపుగా 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళ పాలనలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉండటం జరిగింది. 1600 సంవత్సరంలో వ్యాపారం నేపంతో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోకి రావటం జరిగింది. ఆ తర్వాత 1757 ప్లాసీ యుద్ధంతో రాజకీయంగా భారతదేశాన్ని వశపరుచుకొని 1947 ఆగస్టు 15 వరకు భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. అంటే దాదాపుగా 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు భారతదేశం లోపల అవలంబించినటువంటి ఆర్థిక విధానాలు భారత వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకపోయాయి. అందువల్లనే భారతదేశంలో వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్య ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ వాణిజ్య లావాదేవీల కోసము, వాణిజ్య ప్రయోజనాల కోసము భారతదేశం లోపల రైల్వేలను అభివృద్ధి చేశారు. రైల్వేలను అభివృద్ధి చేసినంత స్థాయిలో భారతదేశంలో సాగునీటి సౌకర్యాల కల్పన గాని, ఇంకా ఇతర వ్యవసాయపరమైనటువంటి సౌకర్యాల కల్పన గాని చేసి ఉన్నట్లయితే వ్యవసాయ రంగము చాలా అభివృద్ధి చెంది ఉండేది. కానీ వాళ్ళు రైల్వేల మీద కనపరిచిన శ్రద్ధ సాగునీటి ప్రాజెక్టుల మీద మరియు ఇతర వ్యవసాయపరమైనటువంటి అవస్థాపన సౌకర్యాల కల్పన మీద కనపరచలేదు. కాబట్టి వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్య ఇప్పటికీ కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా భారతదేశం లోపల బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క వాణిజ్య విధానాలని సంతృప్తిపరిచే వ్యవసాయ విధానాన్ని తయారు చేసుకోవటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందువల్ల కూడా భారతదేశంలో వ్యవసాయ రంగం లోపల నిరుత్సాహపూరితమైనటువంటి వాతావరణం ఉండి ఉత్పత్తి పెరుగుదల తగ్గింది అని చెప్పని మనం భావించవచ్చు. ముఖ్యంగా భారతదేశం బ్రిటిష్ వాళ్ళ యొక్క ప్రయోజనాలకు వేదికగా తయారు చేసుకోవటం అనేది బ్రిటిష్ వాళ్ళ యొక్క ఉద్దేశము. 1738వ సంవత్సరంలో జాన్ కే తురి అనేటువంటి యంత్రాన్ని కనిపెట్టడం తోటి ఇంగ్లాండ్ లో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది. ఇంగ్లాండ్ లో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన తర్వాత ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి పరిశ్రమలకు అవసరమైనటువంటి ముడి పదార్థాలు తయారు చేయటం అనేది పెద్ద సమస్యగా తయారైంది. అందువల్ల బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ వలస దేశాలని వాళ్ళ పరిశ్రమలకు అవసరమైనటువంటి ముడి పదార్థాలు తయారు చేసేటువంటి దేశాలుగా మలుచుకున్నారు. అందులో భాగంగానే భారతదేశాన్ని కూడా వాళ్ళ ముడి పదార్థాల తయారీ దేశంగా, తయారీ కేంద్రంగా మలచడం కోసం ప్రయత్నం చేశారు. ఫలితంగానే వాళ్ళు ఇక్కడ వ్యవసాయం లోపల, రైతుల విధానాల లోపల అనేక రకాలుగా జోక్యం చేసుకున్నారు. అందుకు ఉదాహరణ నీలిమందు పెంపకం అని మనం చెప్పుకోవచ్చు. నీలిమందు అనేది బ్రిటిష్ పారిశ్రామిక ఉత్పత్తి అవసరము. అంటే బ్రిటన్ లో వస్త్ర పరిశ్రమ మనుగడకు నీలిమందు యొక్క అవసరము, ఆవశ్యకత మరింతగా ఉంది. అందువల్ల నీలిమందును పండించమని ఇక్కడ రైతుల్ని, ముఖ్యంగా బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల్ని బాగా బ్రిటిష్ వాళ్ళు ఒత్తిడి చేయడం జరిగింది. ఆ ఒత్తిడి వలన వాళ్ళు నీలిమందు ఎలా పండించాలో, నీలిమందును ఎప్పుడు విత్తాలో, ఎప్పుడు కోయాలో, నీళ్లు ఎప్పుడు పెట్టాలో తెలియనిటువంటి స్థితిలో వాళ్ళు పంటలు పండించడం లోపల అశ్రద్ధ కనబరిచి అనేక రకాలుగా వ్యవసాయ రంగాన్ని అశ్రద్ధ చేయడం జరిగింది. అయితే దాని ఫలితంగా వాళ్ళు తదనంతరము ఇతర పంటల విషయం లోపల కూడా అదే అశ్రద్ధ కనబరచడానికి ఈ వ్యవహారం అంతా కూడా దారితీసింది అని చెప్పి మనం అభిప్రాయపడవచ్చు. ఒకవేళ రైతులు ఎవరైనా అలా పంటలు పండించడానికి ఇష్టపడకపోయినట్లయితే వాళ్ళ మీద బ్రిటిష్ వాళ్ళు అనేక రకాలుగా ఒత్తిళ్లు చేసేవాళ్ళు, అనేక రకాలుగా పన్నులు విధించేవాళ్ళు, అనేక రకాలుగా వేధింపులు చేసేవాళ్ళు. వీటన్నిటినీ కూడా దీనబంధు మిత్ర తన నీల్ దర్పణ అనేటువంటి నాటకం లోపల అభివర్ణించడాన్ని కూడా మనం ఆర్థిక చరిత్ర లోపల అధ్యయనం చేయవచ్చు. కాబట్టి భారతదేశం లోపల బ్రిటిష్ వాళ్ళు అవలంబించినటువంటి విధానాలన్నీ కూడా భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఉపకరించకపోగా మరొక వైపున వ్యవసాయ వాతావరణాన్ని నిరుత్సాహపరచడానికి ఉపకరించాయి. ఫలితంగానే భారతదేశం లోపల వ్యవసాయము అల్ప ఉత్పాదకత సమస్యని సుదీర్ఘంగా ఎదుర్కొంటూ వస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా
భారతదేశం లోపల వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్య ప్రధానంగా కనిపించడానికి మరొక ప్రధానమైనటువంటి కారణము గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి నిరాశాపూరితమైనటువంటి పరిస్థితులు. మన భారతదేశం లోపల గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ కూడా ఆధునికీకరణ చెందలేదు. అంటే గ్రామాలలో ఆధునిక వాతావరణం ఇప్పటికీ కూడా కనిపించడం లేదు. గ్రామాలలో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. అంతేకాకుండా అనేక రకాల మూఢ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు, అనేక రకాల వివాదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ నిరాశాపూరితమైనటువంటి వాతావరణం వలన వ్యవసాయదారులు వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టకపోకుండా వ్యవసాయ రంగం లోపల ఆధునికీకరణకు ప్రయత్నించకపోకుండా ఉంటున్నారు. ఫలితంగానే వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్య ప్రధానంగా కనిపిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో భూ వివాదాలు, తర్వాత కుల వివాదాలు, మత వివాదాలు, అనేక రకాల వివాదాలు ఉండటం వలన గ్రామీణ ప్రాంతాల ప్రజలు వ్యవసాయం కంటే కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అవసరాలకు ఎక్కువగా అవకాశం ఇస్తున్నారు. ఫలితంగా అనేక రకాలుగా వివాదాలు చిక్కుకుంటున్నారు. అనేక రకాలుగా కోర్టుల జోక్యము, తర్వాత అనేక రకాలుగా చట్టాల జోక్యము ఎక్కువ ఈ వ్యవసాయ రంగం అశ్రద్ధ చేయబడుతుంది. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి తగ్గిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు నిరక్షరాస్యులుగా ఉండటం వలన ఆధునిక వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి పోకడలు, ఆధునిక వ్యవసాయ విధానాలు వాళ్ళకు పెద్దగా తెలియటం లేదు. ఫలితంగా కూడా వాళ్ళు వ్యవసాయ రంగంలో కొత్త పోకడలకు ఒక మార్గనిర్దేశం చేయలేకపోతున్నారు. ఫలితంగా కూడా గ్రామీణ వాతావరణము వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్యను మరింతగా పెంచుతుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి సమస్య కూడా అల్ప ఉత్పాదకత సమస్యకు దారితీస్తుంది. దాన్నే మనము ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రా అని చెప్పుకుంటాం. అంటే అవస్థాపన సౌకర్యాల కొరత. ఈ అవస్థాపన సౌకర్యాల కొరత అనేది కూడా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో మనకు సాగునీటి సౌకర్యాలు సరిగ్గా లేకపోవటము, తర్వాత విద్యుత్ సౌకర్యాలు సరిగ్గా లేకపోవటము, రవాణా సౌకర్యాలు సరిగ్గా లేకపోవటము, మార్కెట్ సౌకర్యాలు సరిగ్గా లేకపోవటము, గిడ్డంగి సౌకర్యాలు సరిగ్గా లేకపోవటము, బ్యాంకింగ్ సౌకర్యాలు సరిగ్గా లేకపోవటము వంటి అవస్థాపన సౌకర్యాల సమస్యలు కనిపిస్తాయి. ఈ అవస్థాపన సౌకర్యాల వలన వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత అనేటువంటి సమస్య ప్రధానంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మనకు వ్యవసాయ రంగంలో వ్యవసాయదారులు వ్యవసాయపు ఉత్పత్తులు పెంచుకోవడానికి ఇవన్నీ కూడా అవసరం. అంటే వ్యవసాయం లోపల వ్యవసాయం సేద్యం చేసేటువంటి సమయంలో సందర్భం లోపల నీటిపారుదల మరియు ఇంకా ఇతర సౌకర్యాలు అవసరం. అదేవిధంగా వ్యవసాయ పరపతి కోసం బ్యాంకింగ్ సౌకర్యాలు అవసరం. అదేవిధంగా పంటను మార్కెట్ చేసుకోవటం కోసము మార్కెట్ సౌకర్యాలు అవసరము. అదేవిధంగా పంటను నిల్వ చేసుకోవటం కోసము, అంటే గిట్టుబాటు ధర లభ్యం కాని సందర్భం లోపల పంటను నిల్వ చేసుకోవటం కోసము గిడ్డంగి సౌకర్యాలు అవసరం. అయితే ఈ సౌకర్యాలు ఏవి కూడా సరిగ్గా లేకపోవటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టడం లేదు. ఫలితంగా కూడా అల్ప ఉత్పాదకత సమస్య ప్రధానంగా కనిపిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా భారతదేశం లోపల వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత అనే సమస్య ప్రధానంగా కనిపించడానికి అనేక రకాల సాధారణ కారణాలు దోహదపడుతున్నాయి. ఈ సాధారణ కారణాలతో పాటుగా వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్యకు దారితీసేటువంటి మరొక రకమైన కారణము ఇన్స్టిట్యూషనల్ కాజెస్. వీటిని మనము వ్యవస్థాపూర్వకమైనటువంటి కారణాలు అంటాము. వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత దోహదపడుతున్నటువంటి వ్యవస్థాపూర్వక కారణాలలో అత్యంత ముఖ్యమైనటువంటి కారణము ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్. దీనితో పాటుగా మిగతా కారణాలుగా మనం స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ మరియు ల్యాండ్ ఆక్యుపెన్సీ అండ్ టెనెన్సీ సిస్టాలని కూడా చెప్పుకోవచ్చు. ఈ మూడు రకాల కారణాలు ఏ విధంగా వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్యకు దారితీస్తున్నాయి అనేది మనం పరిశీలన చేద్దాము. ముందుగా ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది అనేది మనం పరిశీలిద్దాము. భారతదేశం లోపల భూ పంపిణీలో అనేక రకాల అసమానతలు ఉన్నాయి. ముఖ్యంగా భూమి కొద్దిమంది దగ్గరనే ఎక్కువగా కేంద్రీకృతం కావటము అనేది మనకు కనిపిస్తుంది. అందువల్ల భూస్వాములు ఎక్కువగా భూమి మీద శ్రద్ధ పెట్టడం లేదు. భూస్వాములు ఎక్కువగా భూమిని కలిగి ఉండి
భూమి మీద వ్యవసాయం మీద ఎక్కువగా శ్రద్ధ కనిపెట్టకపోవడం వలన వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్య ఏర్పడుతుంది. అదేవిధంగా మిగతా ప్రజలు అంటే సన్నకారు, చిన్నకారు రైతులు వాళ్ళకున్నటువంటి తక్కువ భూమి లోపల ఆధునిక వ్యవసాయం చేయటం వీలుగాక, యాంత్రికీకరణ వీలుగాక, ఇంకా అనేక రకాల సమస్యల వల్ల వాళ్ళు అశ్రద్ధ చేయడం జరుగుతుంది. ఫలితంగా కూడా అల్ప ఉత్పాదకత సమస్య ఏర్పడుతుంది. అంటే ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉన్నది అనేటువంటి ఆలోచనతోటి చేయలేక అశ్రద్ధ చేయటం వలన, లేని వాళ్ళు తక్కువగా ఉన్నది అనేటువంటి ఆలోచనతోటి చేయటం ఇష్టం లేక అశ్రద్ధ చేయటం వలన మొత్తంగా వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్య బలంగా కనిపిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి భారతదేశంలో వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత ఏర్పడడానికి దారితీసేటువంటి మరొక ముఖ్యమైనటువంటి కారణము అల్ప కమతాల పరిమాణము, స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ అని చెప్పి మనం అనుకుంటాము. భారతదేశంలో సగటు కమతం పరిమాణము 1.33 హెక్టార్లు మాత్రమే. అంటే ఈ తక్కువ కమతం పరిమాణము వ్యవసాయంలో ఆధునికీకరణకు నోచుకోవటం లేదు. అందువలన వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్య ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి కమతాలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నాయి. ముఖ్యంగా కాలువల రూపంలో, బాటల రూపంలో, తర్వాత బావి గడ్డల రూపంలో, ఇలా రకరకాల రూపాలలో భూమి వృధా ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం భూమి లోపల దాదాపుగా 15% భూమి ఇటువంటి యాక్టివిటీస్ కింద వృధా అవుతుంది అనేటువంటి విషయము గణాంకాల ప్రకారంగా తెలుస్తుంది. అందువల్ల కూడా వ్యవసాయంలో అల్ప ఉత్పాదకత సమస్య ఎక్కువగా ఉంది అని మనం అభిప్రాయపడవచ్చు. భారతదేశం లోపల వ్యవసాయ రంగంలో కమతాలు చిన్నగా ఉండటం మాత్రమే కాకుండా అవి తరచు విభజనకు, విఘటనకు గురవుతూ పోతూ ఉన్నాయి. కమతాలు విభజనకు, విఘటనకు గురి కావటం వల్ల కూడా వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్య ఏర్పడుతుంది. కమతాలు విభజనకు, విఘటనకు గురి కావటం అనగా ఏమిటి అనేది మనం ఈ సందర్భంలో పరిశీలన చేయాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఉంది. వ్యవసాయదారులు వాళ్ళ భూములను వాళ్ళ వారసుల మధ్యన పంపిణీ చేసే సందర్భం లోపల కమతాలు విభజనకు, విఘటనకు గురవుతూ ఉంటాయి. అంటే వ్యవసాయ యజమాని తన యొక్క భూమిని వారసుల మధ్యన పంపిణీ చేసేయడం మూలంగా భూమి యొక్క పరిమాణం తగ్గడాన్ని మనం కమతాల విభజన అంటాము. ప్రధానంగా ఒక రైతు 4 ఎకరాలు 4 కుమారుల మధ్యన ఒక్కొక్క ఎకరం చొప్పున పంపిణీ చేస్తే దాన్ని మనం కమతాల విభజన. ఒక రైతు తనకున్నటువంటి 4 ఎకరాలను తన 4 కుమారుల మధ్యన ఒక్కొక్కరికి ఎకరం చొప్పున పంపిణీ చేస్తే దానిని మనం కమతాల విభజన అంటాము. అయితే భూమికి ఉన్నటువంటి సౌకర్యాల వలన, భూమికి ఉన్నటువంటి వసతుల వలన, భూమిలో ఉన్నటువంటి సారంలోని తేడాల వలన అందరూ కూడా అలా పంపిణీ చేసుకోవడానికి ఇష్టతను వ్యక్తం చేయకోకుండా ఉంటారు. అందరూ కూడా అన్ని చోట్ల ఉన్నటువంటి అన్ని కమతాలలో సమానమైనటువంటి వాటాలను పొందుతారు. కాబట్టి వాళ్ళు పొందేటువంటి ఎకరం కూడా ఒక చోట కాకోకుండా ముక్కలు ముక్కలుగా పొందడం జరుగుతూ ఉంటుంది. దాన్నే మనం కమతాల విఘటన అని చెప్పుకుంటాము. ఇలా కమతాలు విభజనకు, విఘటనకు గురి కావటం వలన కమతాలు మరీ అల్ప కమతాలుగా తయారవుతున్నాయి. ఫలితంగా వ్యవసాయ రంగం లోపల అల్ప ఉత్పాదకత సమస్య ప్రధానంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వ్యవసాయ రంగం లోపల మనకు అల్ప ఉత్పాదకత సమస్యకు దారితీసేటువంటి మరొక ముఖ్యమైనటువంటి వ్యవస్థాపూర్వక కారణము ల్యాండ్ ఆక్యుపెన్సీ టెండెన్సీ సిస్టమ్. భారతదేశం లోపల బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి అనేక రకాల భూస్వామ్య విధానాలు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా జమీందారీ విధానము, మహల్వారీ విధానము, రైతువారీ విధానం లాంటివి కనిపిస్తాయి. ముఖ్యంగా జమీందారీ విధానము విలియం బెంటింగ్ గవర్నర్ జనరల్ గా ఉన్న కాలంలో భారతదేశం లోపల శిస్తు వసూలు కోసం గాను వచ్చినటువంటి విధానము. ఈ విధానము బలపడి జమీందారులు భూస్వాములుగా మారడానికి దోహదపడింది. అదేవిధంగా మహల్వారీ విధానము పంజాబ్, అయోధ్య, ఆగ్రాలో ప్రవేశపెట్టబడినటువంటి విధానం. ఈ విధానం కూడా గ్రామాలను యూనిట్గా తీసుకొని గ్రామ పెద్దకు శిస్తు వసూలు చేసేటువంటి అధికారాన్ని అప్పచెప్పడానికి అవకాశం ఇచ్చింది. ఫలితంగా సదరు పెద్ద ఒక భూస్వామిగా తయారు కావడానికి దోహదపడింది. ఇలా జమీందారీ విధానము, మహల్వారీ విధానము భూస్వామ్య వ్యవస్థకు కేంద్రీకృతం చేశాయి. అంతేకాకుండా మధ్య దళారీలను పెంపొందించాయి.
ఈ విధానాలు బాగా లేవు అని చెప్పని రైతువారి విధానాన్ని థామస్ మన్రో తీసుకురావడం జరిగింది. మద్రాస్ ప్రెసిడెన్సీకి థామస్ మన్రో గవర్నర్ జనరల్ గా ఉన్నటువంటి సందర్భం లోపల రైతువారీ విధానం అమల్లోకి వచ్చింది. అయితే రైతువారీ విధానంలో కూడా అనేక రకాల లోపాలు ఉండటం వల్ల అది కూడా భూస్వామ్య వ్యవస్థను తగ్గించలేకపోయింది, దాని ప్రాధాన్యతను తగ్గించలేకపోయింది. కాబట్టి జమీందారీ విధానము, మహల్వారి విధానము, రైతువారి విధానము, ఈ విధానాలన్నీ కూడా భూమి కేంద్రీకరణకు దారితీశాయి. ఫలితంగా భూస్వాములు వ్యవసాయాన్ని అశ్రద్ధ చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అది అల్ప ఉత్పాదకత సమస్యకు దారితీసింది అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా భూస్వాములు తాము వ్యవసాయం చేయకోకుండా తమకున్నటువంటి భూముల్ని సన్నకారు, చిన్నకారు రైతులకు, రైతు కూలీలకు కౌలుకి ఇచ్చేటువంటి విధానాలు వచ్చాయి. వీటిని మనం టెనెన్సీ పాలసీస్ అని చెప్పి చెప్పుకుంటాం. కౌలు విధానాలు, కౌలుదారుల యొక్క పద్ధతులు అని చెప్పి చెప్పుకుంటాము. కౌలుదారులు కూడా తిరిగి మళ్ళీ 3 రకాలుగా వర్గీకృతం చేయబడ్డారు. జిరాయితీ హక్కులున్న కౌలుదారులు, ఏ హక్కులు లేని కౌలుదారులు, ఉప కౌలుదారులు అని వర్గీకృతం చేయబడ్డారు. ఇందులో జిరాయితీ హక్కులున్న కౌలుదారుల యొక్క పరిస్థితులు చాలా మేరకు బాగుండేవి. కానీ ఏ హక్కులు లేని కౌలుదారులు, ఉప కౌలుదారులు భూమి అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. అంతేకాకుండా యజమాని తనకు ఇష్టం వచ్చినప్పుడల్లా ఇవి కౌలుదారులను తొలగించేటువంటి అవకాశాలు ఎక్కువగా కల్పించేవి. ఫలితంగా కూడా కౌలుదారులు కూడా భూమి మీద శ్రద్ధ పెట్టేటువంటి పరిస్థితులు ఉండేవి కావు. ఈ విధంగా ఒకవైపు భూస్వాములు, మరొక వైపు భూమి మీద వ్యవసాయం చేస్తున్నటువంటి కౌలుదారులు ఇద్దరు కూడా వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టడానికి అవకాశాలు లేకపోవటం వలన వ్యవసాయ రంగము అల్ప ఉత్పాదకత సమస్యను ప్రధానంగా ఎదుర్కొంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ వ్యవస్థాపూర్వకమైనటువంటి కారణాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా కాలం పాటు కొనసాగటము, చాలా కాలం పాటు వాటి యొక్క ఆనవాళ్ళు, వాటి యొక్క తాలూకు జ్ఞాపకాలు ఇంకా వ్యవస్థ లోపల మిగిలి ఉండటము అనేది బాధాకరమైన విషయం. ఫలితంగానే ఇప్పటికీ కూడా మనము వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్యను బలంగా ఎదుర్కొంటూ ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. భారతదేశం లోపల వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్యకు దారితీస్తున్నటువంటి మరొక 3వ రకం కారణాలు సాంకేతిక కారణాలు. సాంకేతిక కారణాలలో ప్రధానమైనటువంటివి 2. ఒకటి ట్రెడిషనల్ టెక్నిక్స్ యూజింగ్, 2 ల్యాక్ ఆఫ్ ఇరిగేషన్ సోర్సెస్. అంటే సంప్రదాయ పద్ధతుల్ని వ్యవసాయ రంగంలో అవలంబించటము, మరొకటి నీటిపారుదల సౌకర్యాలు చాలా తక్కువగా ఉండటం. మనం మొట్టమొదట సంప్రదాయ పద్ధతులు ఏ విధంగా వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్యకు దోహదపడుతున్నాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాము. ముఖ్యంగా వ్యవసాయ రంగం లోపల ఇప్పటికీ కూడా మనము సంప్రదాయ పద్ధతులను అవలంబిస్తున్నాము. అంటే శ్రామికుల ద్వారా వరిని నాటటము, శ్రామికుల ద్వారా వరిని కోయటం లాంటి సందర్భాలను మనం ఇప్పటికీ కూడా పల్లెటూళ్ళల్లో గమనిస్తూ ఉంటుంటాము. అదేవిధంగా ఎద్దుల ద్వారా వ్యవసాయం చేయడాన్ని కూడా మనం ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో గమనిస్తూ ఉంటాము. కాబట్టి మనకు వ్యవసాయ రంగం లోపల వ్యవసాయ పనులు వేగవంతం కాకోకుండా, వ్యవసాయ పనులలో నాణ్యత రాకోకుండా, వ్యవసాయ పనులలో సమయానుకూలంగా పంటలు రాకోకుండా అల్ప ఉత్పత్తి రావడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. టిడబ్ల్యూ సుల్జ్ అనేటువంటి ఆర్థికవేత్త భారతదేశ వ్యవసాయ రంగం లోపల సంప్రదాయ పద్ధతుల అవలంబన అనేది ఏదైతే ఉందో అది భారతదేశంలో వ్యవసాయిక అల్ప ఉత్పాదకతకు ప్రధాన కారణము అనేటువంటి అభిప్రాయాన్ని చాలా సందర్భాల్లో వ్యక్తీకృతం చేయటం మనం గమనించవచ్చు. అదేవిధంగా భారతదేశం లోపల వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్య ఉండటానికి దారితీస్తున్నటువంటి మరొక ప్రధానమైనటువంటి సాంకేతిక కారణము నీటిపారుదల సౌకర్యాల యొక్క కొరత. భారతదేశంలో సాంప్రదాయకంగా నీటిపారుదల వనరులు కొన్ని ఉండేవి. అయితే ఆధునికంగా నీటిపారుదల సౌకర్యాల కల్పనకు ప్రభుత్వాలు పెద్దగా చర్యలు తీసుకోలేదు. అందువల్ల భారతదేశంలో నీటిపారుదల, ముఖ్యంగా సాగునీటి పారుదల సమస్య ప్రధానంగా కనిపిస్తూ ఉంది అని మనం చెప్పుకోవచ్చు. భారతదేశం లోపల బాక్రా నంగల్, నాగార్జున సాగర్, హీరాకుడ్ వంటి ప్రాజెక్టులు స్థాపించబడ్డప్పటికీ కూడా దేశంలోని ప్రజల యొక్క అవసరాలని తీర్చే స్థాయిలో ఆ ప్రాజెక్టులు సాగునీటి సౌకర్యాలని అందించలేకపోతున్నాయి. అంతేకాకుండా కాకతీయులు, శాతవాహనులు లాంటి రాజుల కాలం లోపల అనేక రకాలుగా తటాకాలు తవ్వి వ్యవసాయం కోసం కృషి జరిగినప్పటికీ కూడా ఆ చెరువులు పునరుద్ధరణకు నోచుకోకపోవటము, ఆ చెరువులు వ్యవసాయానికి సుదీర్ఘ కాలం పాటు పనిచేయకపోవటం కూడా
బాధాకరంగా కనిపిస్తుంది. అదేవిధంగా పొట్టపు బావులు, బావులు, ఇటువంటి కాలువలు, ఇటువంటి అనేక రకాల ఇతర మార్గాలు కూడా వ్యవసాయానికి అవసరమైన స్థాయిలో లేకపోవటం వల్ల మనం వ్యవసాయ రంగం లోపల చాలా ఇబ్బందులను ఎదుర్కొని అల్ప ఉత్పాదక సమస్యని ఫేస్ చేస్తూ ఉన్నామని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వ్యవసాయ రంగం లోపల దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం సేద్యపు భూమి 189.7 మిలియన్ హెక్టార్ల సేద్యపు భూమి. ఈ 189.7 మిలియన్ హెక్టార్ల సేద్యపు భూమి లోపల కేవలం 76.3 మిలియన్ హెక్టార్ల సేద్యపు భూమికి మాత్రమే సాగునీరు లభ్యం కావడాన్ని మనం గణాంకాల ప్రకారంగా పరిశీలన చేయవచ్చు. అదేవిధంగా భారతదేశం లోపల మరి నీరు లేదా అంటే నీరు భారతదేశం లోపల విపరీతంగా ఉంది. భారతదేశం ద్వీపకల్పము. భారతదేశానికి మూడు వైపులా నీరు ఉండటము మన యొక్క సహజ ప్రయోజనం. అయితే మరి భారతదేశం లోపల నీరు నదులలో, సముద్రాలలో, తర్వాత అంతర్భాగాలలో ఉన్నప్పటికీ కూడా మనం వ్యవసాయానికి దాన్ని అనుగుణంగా మార్చుకోలేకపోతున్నాము. కేవలం 40% భూభాగానికి మాత్రమే మనము ఇప్పటికీ సాగునీటి సౌకర్యాలని కలిగి ఉన్నాము. అంటే మొత్తం సాగు భూమి లోపల కేవలం 40% సేద్యపు భూమి మాత్రమే సాగునీటి సౌకర్యాలని పొందటం అనేది కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఈ విధంగా భారతదేశంలో వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్య ఉండడానికి అనేక రకాల కారణాలు దోహదం చేస్తున్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ అల్ప ఉత్పాదకత సమస్యను మనం ఎలా పరిష్కరించాలి అనేది కూడా అత్యంత ప్రధానమైనటువంటి సమస్య. అల్ప ఉత్పాదకత సమస్యను పరిష్కరించడం కోసం గాను ప్రభుత్వ పరంగా, ప్రజల పరంగా అనేక రకాల చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందులో కొన్నింటిని మనం పరిశీలన చేద్దాము. అందులో ఒకటి, జనాభా పెరుగుదలను నియంత్రించటం. వ్యవసాయ రంగం లోపల జనాభా ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున జనాభా పెరుగుదలను నియంత్రించినట్లయితే జనాభా తగ్గుతుంది. జనాభా తగ్గడం అనేది అనేక రకాల ప్రయోజనాలను ఇవ్వడంతో పాటుగా వ్యవసాయ రంగం మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పరిమాణాన్ని పెంచడానికి కూడా దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా భారతదేశం లోపల వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్యను పరిష్కరించడానికి గాను పరపతి సౌకర్యాలను విస్తరించడం అవసరం. ముఖ్యంగా వ్యవసాయదారులు వాళ్ళ పరపతి సౌకర్యాలు కోసం గాను సంస్థాగతం కాని పరపతి సౌకర్యాల మీద ఆధారపడటం వల్ల వాళ్ళు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. అందువల్ల సంస్థాగతమైనటువంటి పరపతి సౌకర్యాలని విస్తరించి వాటి ద్వారా రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను గనక ఇప్పించగలిగినట్లయితే రైతులు మరింత శ్రద్ధతోటి వ్యవసాయాన్ని చేయగలుగుతారు, అధిక ఉత్పత్తిని తీసుకురావడానికి కృషి చేయగలుగుతారు అని చెప్పి మనం అభిప్రాయపడవచ్చు. అదేవిధంగా భారతదేశం లోపల వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తిని తీసుకురావడానికి మనం సాగునీటి సౌకర్యాలను మరింతగా విస్తరించాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది. ముఖ్యంగా బాక్రానంగల్, హీరాకోడ్, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులను మనం నిర్మించుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ అవి దేశంలోని సాగునీటి అవసరాలను తీర్చే స్థాయిలో లేవు. అందువల్ల సాగునీటి ప్రాజెక్టుల యొక్క సంఖ్యను మరింతగా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంలో మనము నదుల అనుసంధాన కార్యక్రమాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. ముఖ్యంగా దేశం లోపల ఉన్నటువంటి నదులన్నింటినీ కూడా అనుసంధానం చేసినట్లయితే ఫలితంగా అన్ని సందర్భాలలో సంవత్సరం పొడవునా వ్యవసాయదారులకు పంట నీరు, సాగునీరు లభ్యమయ్యి వ్యవసాయం మరింత ఉత్పత్తి వనరుగా తయారయ్యేటువంటి అవకాశము ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సందర్భంలో మనము తెలంగాణ ప్రభుత్వము సాగునీటి సౌకర్యాల కల్పన కోసం చేస్తున్నటువంటి కృషిని కూడా మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది. తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యధిక పెట్టుబడుల కేటాయింపుతోటి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడము, దానిని పూర్తి చేయటము జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత కొన్ని వేల ఎకరాల భూమి దాని పరిధి లోపల సాగులోకి రావటమే కాకుండా ఇంకా అనేక రకాల ప్రయోజనాలు కూడా దాని ద్వారా సిద్ధించడం జరిగింది. ఇటీవల కాలం లోపల ఒక ప్రభుత్వము సాగునీటి సౌకర్యాల కల్పన కోసము ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవటం అనేది మనం గమనించవలసినటువంటి విషయం. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు సాగునీటి సౌకర్యాల కల్పన కోసం గాను మిషన్ కాకతీయ అనేటువంటి పేరుతోటి ఒక పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మిషన్ కాకతీయ పేరుతోటి అనాదిగా ఉన్నటువంటి చెరువులు,
వాటిలో ఉన్నటువంటి సమస్యలు గుర్తించి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించి చెరువులను ఆధునికీకరించడం జరిగింది. ఫలితంగా చెరువులలో సంవత్సరం పొడవునా నీరు లభ్యత అందుబాటులో ఉండటం వలన వ్యవసాయానికి సాగునీటి సౌకర్యాల యొక్క లభ్యత మరింతగా మెరుగైంది. అధిక ఉత్పత్తి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్యను పరిష్కరించడానికి ఇంకా కొన్ని చర్యలు కూడా అవసరం. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పరిమాణాన్ని పెంచడం కోసం గాను ప్రధానంగా చేపట్టవలసినటువంటి చర్యలలో అవస్థాపన సౌకర్యాల కల్పన కూడా అత్యంత ముఖ్యమైనటువంటిదిగా మనం అభిప్రాయపడవచ్చు. భారతదేశంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సౌకర్యాలు, మార్కెటింగ్ సౌకర్యాలు, బ్యాంకింగ్ సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు ఎంతో అవసరం. ఈ అవస్థాపన సౌకర్యాలను గనక కల్పించినట్లయితే రైతులు ఉత్పత్తి పరిమాణాన్ని మరింతగా పెంచేటువంటి అవకాశము, వెసులుబాటు ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రైతులు గిట్టుబాటు ధర లేని సందర్భం లోపల వాళ్ళు తమ పంటలను నిల్వ చేసుకోవడానికి కోసం గాను వాళ్ళు గిడ్డంగి సౌకర్యాలను కూడా కలిగి ఉన్నట్లయితే ఫలితంగా వ్యవసాయం లోపల ఉత్పాదకత మరింతగా మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్యను పరిష్కరించడానికి గాను భూ సంస్కరణల్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరము, ఆవశ్యకత కూడా ఎంతైనా కలదు. 1970వ దశకం లోపల భూ సంస్కరణల కోసం అనేక రకాల చట్టాలు చేయడం జరిగింది. అయితే ఆచరణ లోపల ఆ చట్టాలు అపహాస్యం పాలయ్యాయి, జయప్రదం కాలేదు. ఫలితంగా ఇప్పటికీ కూడా భూమి కొద్దిమంది దగ్గర కేంద్రీకృతం కావటము, భూమి లేని వాళ్ళు ఎక్కువ మంది ఉండటము మనకి గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఫలితంగా కూడా వ్యవసాయ రంగం లోపల అల్ప ఉత్పాదకత సమస్య ప్రధానంగా కనిపిస్తుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వ్యవసాయ రంగం లోపల అల్ప ఉత్పాదకత సమస్యను తొలగించడం కోసం గాను ఇంకా అనేక రకాల సౌకర్యాల కల్పన కూడా అవసరం అవుతుంది. కమతాల ఏకీకరణ ద్వారా కూడా అల్ప ఉత్పాదకత సమస్యను పరిష్కరించడానికి వీలవుతుంది. ముఖ్యంగా మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత సహకార వ్యవసాయం ద్వారా కమతాల ఏకీకరణ కోసం ప్రయత్నాలు జరిగాయి. ఇంకా కమతాల ఏకీకరణ కోసం గాను అనేక రకాల ప్రయత్నాలు జరగడం జరిగింది. అయితే ఆ ప్రయత్నాలు కూడా ఆచరణలో అంతగా ప్రయోజనాన్ని ఇవ్వలేదు. ఫలితంగా కూడా వ్యవసాయ రంగం అల్ప ఉత్పాదకత సమస్యను ప్రధానంగా అనుభవిస్తుంది. అయితే ప్రభుత్వము అనేక రకాల చట్టాల ద్వారా, అనేక రకాల కార్యకలాపాల ద్వారా కమతాల ఏకీకరణకు పూనుకున్నట్లయితే కమతాల యొక్క పరిమాణము పెరిగి వ్యవసాయ రంగం లోపల యాంత్రికీకరణ సాధ్యమవుతుంది, ఆధునిక పద్ధతులను అవలంబించడానికి వీలవుతుంది. ఫలితంగా వ్యవసాయ రంగం లోపల ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా 1960 దశకం లోపల వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెంపు లక్ష్యంతో హరిత విప్లవం రావడం జరిగింది. హరిత విప్లవం వలన మనం మన దిగుబడిని చాలా మేరకు పెంచుకోగలిగాము. అయితే హరిత విప్లవం కూడా ప్రపంచం లోపల ఇతర దేశాల స్థాయిలో మనం ఉత్పత్తిని చేసే విధంగా మనకు దోహదపడలేదు. ఆ దిశ లోపల హరిత విప్లవాన్ని మళ్ళీ తీసుకురావాల్సిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ విధంగా అనేక రకాల కార్యక్రమాలను చేపట్టినట్లయితే వ్యవసాయ రంగం లోపల మనకు ఈ అల్ప ఉత్పాదకత సమస్య తొలగి ఉత్పత్తి పరిమాణం పెరగడానికి వీలవుతుంది అని చెప్పని చెప్పుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి నిరాశాపూరితమైనటువంటి పరిస్థితులు కూడా వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్యకు దారితీస్తున్నాయని మనకు తెలుసు. కాబట్టి అటువంటి పరిస్థితులకు అవకాశం ఇవ్వకుండా గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయదారులకు ప్రోత్సాహకాలను ఇవ్వాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉంది. అంటే గ్రామాలలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలను, గ్రామాలలో ఉన్నటువంటి వివాదాలను, గ్రామాలలో ఉన్నటువంటి అనేక రకాల మానసిక సమస్యలను తొలగించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత స్థాయిని కనుక పెంపొందించినట్లయితే ముఖ్యంగా వ్యవసాయదారులకు, వయోజనులకు అక్షరాస్యత కార్యక్రమాలని, వ్యవసాయపరమైనటువంటి అక్షరాస్యత కార్యక్రమాలని మరింతగా మెరుగుపరిచినట్లయితే వ్యవసాయ రంగంలో ఉత్పాదకత మరింతగా పెరగడానికి అవకాశం ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికీ కూడా కొనసాగుతున్నటువంటి కౌలు విధానాల వల్ల వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత సమస్య ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందువలన కౌలు విధానంలో ఉన్నటువంటి లోపాలని అర్థం చేసుకొని కౌలు విధానాల్లో లోపాలను తొలగించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది. కౌలుదారుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అప్పుడు కౌలుదారులు మరింతగా ప్రోత్సహింపబడి వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పరిమాణాన్ని పెంచడానికి దోహదపడుతుంది అని చెప్పని భావించవచ్చు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో యాంత్రికీకరణ అనేది కూడా ఆశించిన స్థాయిలో జరగటం లేదు. కమతాల పరిమాణం తక్కువగా ఉండటమో, పెట్టుబడుల లభ్యత లేకపోవటమో అందుకు కారణాలుగా దోహదపడుతున్నాయి. కాబట్టి
వాటన్నిటిని కూడా గుర్తించి వ్యవసాయ రంగం లోపల యాంత్రికీకరణను మరింతగా ప్రోత్సహించవలసినటువంటి అవసరము ఆవశ్యకత ఉంది. ఈ విధంగా అనేక రకాల చర్యలు గనక చేపట్టినట్లయితే భారతదేశం లోపల వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పరిమాణం పెరిగి భారతీయ అవసరాలు తీరటం మాత్రమే కాకుండా అంతర్జాతీయ సమాజం లోపల భారతదేశము వ్యవసాయ రంగము చాలా గుర్తింపు పొందుతుంది. భారత ఆర్థిక అభివృద్ధిలో అది మరింతగా భాగస్వామ్యాన్ని పొందుతుంది అని చెప్పి ఆశించవచ్చు. Please subscribe our channel. Thanks one and all.